रियासती वज़रा पूनम प्रभाकर और उत्तम कुमार रेड्डी ने सूर्यापेट जिले के कोडाड में तकरीबन 17 करोड़ रुपए की लागत से जदीद सहूलियात से आरास्ता नए आरटीसी बस स्टेशन का संग बुनियाद रखा। इस मौके पर रुकन असम्बली उत्तम पद्मावती, जिला कलेक्टर और दीगर अवामी नुमाइंदे व अफसरान भी मौजूद थे। वज़ीर पूनम प्रभाकर ने कहा कि रियासती हुकूमत अवामी नकल अमल को मजबूत बनाने के लिए अहम मुकामात पर जदीद आरटीसी बस स्टेशन तामीर कर रही है, जबकि नए बसों की खरीद, नई भर्तियों और आरटीसी की तरक्की पर भी खुसूसी तवज्जो दी जा रही है। उन्होंने कहा कि कोडाड का नया बस स्टेशन एक मिसाली मंसूबा होगा और इसकी तामीर जल्द मुकम्मल की जाएगी। 327 కోట్ల మంది మహిళలు దాదాపు 11,400 కోట్ల పైన విలువ కలిగినటువంటి ఉచిత ప్రయాణాన్ని చేసినారు। వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇలా చేయాప్తే బస్ ఆగి వాళ్ళు అన్ని రకాల అవ్వగారింటికి వెళ్ళిన అత్తగారింటికి వారి గమ్యస్థానాలకు చేరుతూ ఉంటుంటే అందులో 35 లక్షల మంది పైన అక్కా చెల్లెలు ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు। ఆఖరికి రాఖీ పౌర్ణమి రోజు కూడా ఆర్టీసీ అన్నా తమ్ములను ఆశీర్వదించి రాఖీ పౌర్ణమి మళ్ళీ రాజేశ్వరం రాబోతా ఉంది। ఆనాడు కూడా చరిత్రలో ఉండే విధంగా ప్రయాణికులను చేరవేసినటువంటి సంస్థ। అందుకే ఇవాళ మీరంతా ఒక్కసారి ఇంత పెద్ద వ్యవస్థలో ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల సంక్షేమం ప్రధాన ధ్యేయంగా, ప్రయాణికుల సౌకర్యం మరొక ఉద్దేశంగా ఆర్టీసీ పరిరక్షణ అనే ఆలోచనతో పనిచేస్తూ ఉంది। ఈ కార్మికుల సంక్షేమం కొరకు ఈ సంస్థ పనిచేస్తుంది ప్రభుత్వం। కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం, కొత్త బస్సులు కొంటా ఉన్నాం, కార్మికుల నియామకాలు చేస్తూ ఉన్నాం। ఆర్టీసీని అన్ని రంగాల్లో ప్రభుత్వ సహకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎందుకంటే వారి పార్లమెంటులో ఈ రవాణా రంగ వ్యవస్థకు ఒక బస్సుల యజమానులను చేసి దేశంలోనే చరిత్రలో మొదటిసారిగా మహిళా సంఘాలను బస్సుల యజమానులను చేసినాం। ఈ విధంగా కొనసాగుతున్న ఆర్టీసీ గ్రామీణ ప్రాంత ప్రజల గుండె చప్పుడుగా, పేద ప్రజలకు ప్రయాణానికి సంబంధించి ఒక వాహనంగా వాళ్ళ ఇంటి నుంచి గమ్యంకు, గమ్యం నుంచి ఇంటికి ఎక్కడ అవసరమైతే అక్కడ అన్ని గ్రామాల్లో, అన్ని ఊర్ల వాడలలో బస్సును అందజేస్తా ఉన్నాం। తప్పకుండా మీకు తెలుసు, ఆర్టీసీ ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తే నేరుగా వాళ్ళ బస్సు ప్రయాణాలు రద్దు చేయమనకుండా రాజకీయంగా వేరే రెచ్చగొట్టి దీన్ని విమర్శించే ప్రయత్నం చేస్తారు। నేను అడుగుతాను, ఇలా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణ అక్క చెల్లెలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం ద్వారా వాళ్ళ యొక్క అన్ని రకాల అవసరాలు, గుడికి వెళ్లాలన్నా, బడికి వెళ్లాలన్నా, దావనకి వెళ్లాలన్నా, అవ్వగారింటికి వెళ్లాలన్నా, అత్తగారింటికి వెళ్లాలన్నా పోతుంటే ఆ రాజకీయ పార్టీలకు ఇష్టం లేదా అని అడుగుతా ఉన్నాం। మహిళల సాధారికత, మహిళల అభివృద్ధి వాళ్ళకి ఇష్టం లేదా అని అడుగుతా ఉన్నాం। అందుకే మరొకసారి సందర్భంగా కోదాడ బస్ స్టేషన్ ఈ ప్రాంతానికి అంతా కూడా ఒక రోల్ మోడల్ గా 17 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం నిధులల్లా హైయెస్ట్ నిధులు మా అక్కగారికి ఇచ్చినాం। తప్పకుండా 17 కోట్ల రూపాయలతోటి కోదాడ బస్ స్టాండ్ అద్భుతంగా స్వీయ పర్యవేక్షణ చేసి నిర్మాణం చేపట్టి తొందరలో మళ్ళీ దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవాలి అనే ఆకాంక్ష వ్యక్తం చేస్తూ మరొక్కసారి, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నాను, నేను వర్కింగ్ ప్రెసిడెంట్, నేను ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా, పార్లమెంటు మెంబర్ గా, మార్కెట్ గా చేతున్న పనిచేసినటువంటి అనుభవం అంతా కూడా వాళ్ళ అవసరాలకు సంబంధించి పరిష్కారం చేస్తా ఉన్నాం। అదేవిధంగా రవాణా శాఖలో అటు ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఈవీ పాలసీ కావచ్చు, ఇతరత్ర అనేక రిఫార్మ్స్, రిజిస్ట్రేషన్లను షోరూంలను తేవడం కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం। ఈ సందర్భంలో ఒక సీనియర్ మంత్రిగా ఇప్పుడు కొత్త మంత్రివర్గం అంతా కూడా